మారు మనసు పొందకముందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకముందు మనలో ఒకటే జీవము పనిచేసింది, ప్రాచీన జీవం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో మన లోపలికి దేవుని జీవం ప్రవేశించింది. దేవుని స్పర్శ లేదా దేవుని స్పృహ అనేది మనలో స్టార్ట్ అయింది. అప్పటిదాకా సరైన జడ్జిమెంట్ ఇవ్వని మన మనస్సాక్షి అక్కడి నుంచి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధ పరచబడి సరిగా పనిచేయటం మొదలుపెట్టింది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే పనిచేయటం మొదలుపెట్టిందో, దైవిక జీవం ఎప్పుడైతే మనలో కొంత ప్రవేశించిందో, అప్పటిదాకా మనకు లేని పరిశీలన, పరిశోధన, ప్రశ్న, ఆవేదన అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అర్థమైందా? కళ్ళు పనిచేయనప్పుడు కంచంలో ఏముందో అర్థం కాల, ఏది పెట్టినా తినేసాం. కళ్ళు పనిచేసినప్పుడు అరే తినే కంచంలో అన్ని చీమలే ఉన్నాయని బాధపడ్డట్టు. కళ్ళు పనిచేయకముందు ఆ పరిశీలన మనకు లేదు, ఏదున్నా తిన్నాం, ఏ ఫీలింగో లేకుండా బతికేశాం. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో, ఇప్పుడు అంతకుముందు ఏ ఫీలింగ్ లేకుండా తిన్నది ఇప్పుడు ఏది తినబోయినా సరే చూడాల్సి వచ్చింది. ఎందుకంటే కళ్ళు పనిచేస్తున్నాయి కదా. ఏమైనా అర్థమైందని